హాయ్, వెల్కమ్ టు ఆరోగ్యమస్తు. గడిచిన కొన్నేళ్లుగా మన దేశంలో ఆరోగ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన, అప్రమత్తత వృద్ధి చెందుతోంది. చికిత్స కంటే నివారణ ఎప్పుడూ ముఖ్యమే. మాస్టర్ హెల్త్ చెకప్ సిరీస్లో భాగంగా మనం గత ఎపిసోడ్లో ఈ మాస్టర్ హెల్త్ చెకప్ అంటే ఏంటి, ఎవరిలో ఏ టెస్టులు చేస్తారు, కొన్ని ఇంపార్టెంట్ టెస్టుల గురించి తెలుసుకున్నాం కదా. నేటి మన ఆరోగ్యమస్తు కార్యక్రమంలో భాగంగా బ్లడ్ గ్రూపింగ్, ఇమేజింగ్లతో పాటు స్త్రీలలో క్యాన్సర్కి సంబంధించిన మ్యామోగ్రామ్, పాప్స్మియర్ టెస్ట్ల గురించి, విటమిన్ B12, విటమిన్ D తదితర ముఖ్యమైన టెస్ట్ల గురించి చూద్దాం. మనం ఇమేజింగ్లో సాధారణంగా చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్స్లో కూడా ఇవి చేస్తున్నాం కదా. ఈ మొదట చెస్ట్ ఎక్స్రే ప్రాముఖ్యత చెప్పండి. చెస్ట్ ఎక్స్రే చాలా సులభంగా ప్రతి చోట లభ్యమయ్యే సింపుల్ పరీక్ష. కాకపోతే అందరిలో వాడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పిల్లల్లో మాటిమాటికి ఎక్స్రే చేయడం మంచిది కాదు. రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వటం, కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి అది మనం అవాయిడ్ చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా గర్భిణీ స్త్రీల్లో, కొత్తగా పెళ్ళిన వాళ్ళు, పిల్లలు పుట్టే అవకాశం ఉన్న వాళ్ళు కూడా మాటిమాటికి ఎక్స్రే తీయడం మంచిది కాదు. ముఖ్యంగా పొట్టకు సంబంధించిన ఎక్స్రే చేయకూడదు. చెస్ట్ ఎక్స్రే అనేది ఎవరు చేస్తామంటే సాధారణ పెద్దవాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళు, దగ్గు బాగా వస్తుంది, అన్ఎక్స్ప్లెయిన్డ్ కాఫ్ మోర్ దాన్ 3 weeks, 3 వారాల నుంచి దగ్గు వస్తుంది, తగ్గటం లేదు, వారికి ఎక్స్రే కంపల్సరీ. అది కాకుండా మీరు ఇందాక ఇమేజింగ్ కూడా అన్నారు, అల్ట్రాసౌండ్ స్కాన్. అల్ట్రాసౌండ్ స్కాన్ చాలా సేఫ్, దానివల్ల రేడియేషన్ ఉండదు. ఇక్కడ ప్రెగ్నెన్సీ ఉమెన్లో చేస్తుంటాం ఫ్రీక్వెంట్గా, కాబట్టి చాలా సేఫ్ పరీక్ష. కాబట్టి దీనిలో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా కొంతమందిలో, ముఖ్యంగా పెద్దవారిలో లోపల ఉదరంలో, పొట్టలో ఏమైనా క్యాన్సర్స్ ఉన్నాయా, ప్రాస్టేట్ గ్లాండ్ ఏమైనా ఎలార్జీ అయిందా, లివర్లో ఏమైనా గడ్డలు వస్తున్నాయా, గాల్బ్లాడర్లో ఏమైనా స్టోన్స్ ఉన్నాయా, స్ప్లీన్ ఏమైనా ఎలార్జీ అయిందా, వేరే జబ్బుల్లో, కిడ్నీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా సులభంగా ఒక 10 నిమిషాల్లో మనకి తెలిసిపోతాయి. కాబట్టి అల్ట్రాసౌండ్ కూడా సంవత్సరం ఒకసారి చేయించుకుంటే మంచిదే. అందుకే ప్రతి హాస్పిటల్లో కూడా ఈ హెల్త్ ప్యాకేజీ టెస్టుల్లో అల్ట్రాసౌండ్ తప్పనిసరిగా వస్తుంది. మన దేశంలో లివర్ సమస్యలు ఎక్కువే, అందుకే లివర్ ఈజీగా కనపడుతుంది. ఒక్కొక్కసారి రేరుగా కిడ్నీ క్యాన్సర్ ప్రారంభ దశలో గుర్తుపట్టే అవకాశం ఉన్నాయి. కొంతమంది పేషెంట్ చూస్తున్నాం, అప్పుడప్పుడు చిన్న ట్యూమర్ కనపడుతుంది కిడ్నీలో, 100% క్యూరబుల్. సో అందుకని అల్ట్రాసౌండ్ చౌక, సులభం, సైడ్ ఎఫెక్ట్ లేదు కాబట్టి అది సంవత్సరం ఒకసారి చేయించుకుంటే మంచిదే. మామూలుగా మనకు ఒక 100 రకాల పైగా క్యాన్సర్లు ఉంటాయి కదా, శరీరంలో ఏ అవయవానికైనా క్యాన్సర్ రావచ్చు. కానీ మొదటి టాప్ 3 తీసుకుంటే ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, అంటే రొమ్ము క్యాన్సర్, తర్వాత సర్వైకల్ క్యాన్సర్, అది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటుంటాం కదా అది. ఇది మహిళల్లోనూ మగవాళ్ళలో కూడా వచ్చేది ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్. ఈ క్యాన్సర్స్ స్టాటిస్టిక్స్ చూస్తే, గణాంకాలు చూసినట్లయితే 34% క్యాన్సర్స్ ఈ మొదటి 3 మన దేశంలో స్టాటిస్టిక్స్లో ఈ 3 కలిపి 34% ఉంటున్నాయి. పైగా ఒక మంచి విషయం ఏంటంటే ఈ 3 క్యాన్సర్లు కూడా సమయానికి గనక గుర్తించినట్లయితే చాలా వరకు క్యూర్ అవుతాయి, మరణాలని నివారించవచ్చు. మరి అలాంటి సందర్భంలో ఈ ప్రివెంటివ్ టెస్ట్లు ఉన్నాయా, వీటికి ఉంటే అందరికీ రీచ్ అవుతున్నాయా అనేది ముఖ్యమైన విషయం. ఉదాహరణకి సర్వైకల్ క్యాన్సర్ చూసినట్లయితే అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చిన వాళ్ళు 5 years తర్వాత వాళ్ళు బతికుండే అవకాశం 7%. అదే ముందు గనక చాలా తక్కువ. అదే ముందు కనుక వచ్చినట్లయితే వాళ్ళు 5 years తర్వాత బతికుండే ఛాన్స్ 70%, 73%. మన మామూలుగా ఆంకాలజిస్టులు, క్యాన్సర్ స్పెషలిస్ట్ 5 years సర్వైవల్ రేట్ అని లెక్క కడుతుంటారు కదా. ఇప్పుడు 7%, 73% చాలా వ్యత్యాసం ఉంది. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ సర్వైకల్ క్యాన్సర్కి మనం ఎప్పటి నుంచో స్క్రీనింగ్ చేస్తున్నాం, పాప్స్మియర్ అనేది ఉందని మనం చేస్తామని జరుగుతుంది. కానీ ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు ఇంకా అగ్రెసివ్గా చాలా మారుమూల ప్రాంతాల్లో జరగట్లేదు. ప్లస్ ప్రజల్లో ఎంత అవగాహన ఉంది మహిళల్లో, ఇది 3 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళి చేయించుకోవాలనే అవగాహన పూర్తిగా ఉందా అనేది వీళ్ళు స్టడీ చేసి చూస్తే అంతగా లేదని తేలింది. రిమోట్ ప్లేసెస్లో ముఖ్యంగా కొంచెం డాక్టర్ ఫెసిలిటీ తక్కువ ఉండొచ్చు. అలాగే మీరు అన్నట్టు కొంచెం షై ఫీల్ అయ్యి డాక్టర్ దగ్గరికి రెగ్యులర్గా వెళ్ళకపోతూ ఉండొచ్చు. అయితే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి మనం పూర్తిగా అవగాహన కల్పించడం, ప్రజలకి, మహిళలకి క్యాన్సర్ స్క్రీనింగ్, ఈ 2 క్యాన్సర్లకి స్క్రీనింగ్ అనేది ఉందని కల్పించడం ఒకటి, తర్వాత ప్రభుత్వం అన్ని చోట్లకి టెస్టులు రీచ్ అయ్యేటట్టు చేయటం, ఈ 2 కూడా ప్రధానమైన స్టెప్స్. అయితే క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి మహిళలు తెలుసుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందని తెలుసుకోవాలంటే వాళ్ళకి మనం క్యాన్సర్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అన్నది ఒక 2 మాటలు చెప్తే అర్థమవుతుంది.
మన క్యాన్సర్ కణజాలం మనకి ఒక అబ్నార్మల్ సెల్ 1, 2గా 2, 8గా అవును. ఒక కణజాలం Multiply అవుతుంది. మల్టిప్లై అవుతుంటుంది. అది ఆ ఆర్గాన్లోనే ఉంటుంది మొదట్లో. కానీ సమయం గడిచే కొద్దీ ఆ ఆర్గాన్ నుంచి రక్తనాళాల ద్వారా, లింఫాటిక్స్ ద్వారా దూర ప్రాంతాలకు వెళ్ళి మెటాస్టేసిస్ అవుతుంది. మన స్క్రీనింగ్ యొక్క ముఖ్య అంశం ఏంటంటే, ఎవరైనా స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు అది ఆ ఆర్గాన్కే పరిమితమై ఉన్నప్పుడు గనక మనం పట్టుకుంటే ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది, చిన్నగా ఖర్చు తక్కువ అవుతుంది. డిస్టెంట్ ప్లేసెస్కి ఆల్రెడీ మెటాస్టేసిస్ అయినాక ట్రీట్మెంట్ చాలా టీడియస్గా ఉంటుంది, చాలా రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్, మరణాల సంఖ్య ఎక్కువ ఉంటుంది, ఖర్చు మీరు అన్నట్టుగా రిజల్ట్ బాగుండదు. కాబట్టి స్క్రీనింగ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఆ ప్రాంతంలో ఉన్నప్పుడే క్యాన్సర్ని పట్టుకోవటం, అదే స్క్రీనింగ్ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ స్క్రీనింగ్ టెస్ట్లు ఇన్ని క్యాన్సర్లు ఉన్నాయనుకున్నాం మనం, 100 ఉన్నాయి సుమారుగా అనుకున్నాం, కానీ అన్నిటికీ లేవు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ మనం ప్రభుత్వం కానీ డాక్టర్లు రికమెండ్ చేసేటప్పుడు చాలా విగరస్ స్క్రూటినీ ఉంటుంది. మనం రికమెండ్ చేసేటప్పుడు మీకు తెలిసిందే కదా, ఒక స్క్రీనింగ్ టెస్ట్ చేయాలంటే మనం మొదట ఈ స్క్రీనింగ్ టెస్ట్ అసలు ఈ పాపులేషన్లో మన ప్రజల్లో హెల్త్ని పెంచుతోందా, హెల్త్ క్వాలిటీని పెంచుతోందా అన్నది మొదటిది. తర్వాత ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేసినప్పుడు సెన్సిటివిటీ ఎలా ఉంది అంటే, కనీసం ఇప్పుడు 100 మందిలో చేస్తే 30 మందిలోనే క్యాన్సర్ని పట్టుకుంటే అది మంచి స్క్రీనింగ్ టెస్ట్ కాదు. సో చాలా మందిలో పట్టుకుంటుందా లేదా ఈ టెస్ట్ మనం రికమెండ్ చేయాలంటే. అలాగే ఈ టెస్ట్ యొక్క రిస్క్ ఏంటి, బెనిఫిట్ ఎప్పుడు రిస్క్ కన్నా ఎక్కువ ఉండాలి. మనం ఏ టెస్ట్, అది మీరు ఇందాక చెప్పిన టెస్ట్లకు కూడా మనం బెనిఫిట్ షుడ్ ఆల్వేస్ బి మోర్ దెన్ రిస్క్. ప్రస్తుతం మన దేశంలో క్యాన్సర్కి సంబంధించిన జబ్బులలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రొమ్ము క్యాన్సర్ గురించి. ప్రతి 28 మంది స్త్రీలలో ఒకరు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నట్లు గణాంకాలు సూచిస్తుండటం, ఆ సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగించే అంశం. అసలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ను ముందుగానే ఎలా పసిగట్టాలి? మరికొన్ని క్యాన్సర్కి సంబంధిత టెస్ట్ల గురించి పరిశీలిద్దాం. మొదట సర్వైకల్ క్యాన్సర్కి వీళ్ళు అనేది ఏంటంటే, 30 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళ కూడా ప్యాప్ స్మియర్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి. సింపుల్ టెస్ట్, గైనకాలజిస్ట్ దగ్గరికి ఎలాగో వీళ్ళు ఫాలోఅప్కి వెళ్తుంటారు. డెలివరీ అయిన తర్వాతే మొదలు పెడితే మంచిది, ఎందుకంటే ఆ టైంలో డెఫినెట్గా గైనకాలజిస్ట్ని చూస్తారు కాబట్టి గైనకాలజిస్ట్ కూడా కౌన్సిలింగ్ అప్పటి నుంచే మొదలు పెడితే మంచిది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ ప్యాప్ స్మియర్ అనేది అందుబాటులో లేనప్పుడు ఇంకొక టెస్ట్ రికమెండ్ చేశారు. ఒకవేళ రిమోట్ ప్రాంతాల్లో, కొన్నిసార్లు చాలా రిమోట్ పల్లెల్లో కనుక ఈ ప్యాప్ స్మియర్ లేకపోతే ఎసిటిక్ యాసిడ్ స్టెయినింగ్ చేసి డాక్టరు జస్ట్ విజువల్ ఎగ్జామినేషన్, స్టెయిన్ అయినప్పుడు మనకి ఏమైనా క్యాన్సర్ స్టార్ట్ అవుతుందా అన్నది వీళ్ళు గుర్తించగలుగుతారు. ఈ 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో వీలైతే ప్యాప్ స్మియర్, వీలు కాని ప్రాంతాల్లో ఎసిటిక్ యాసిడ్ స్టెయినింగ్ చేసి సర్వైకల్ ఎగ్జామినేషన్ డాక్టర్తో చేయించుకోవటం అనేది రికమెండ్ చేశారు. ప్రతి ఒక్కళ్ళలో కూడా ఇది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటే మంచిది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చినట్లయితే వీళ్ళ రికమెండేషన్స్ ఏం చేశారంటే, ఈ ప్యానల్ ఆఫ్ క్యాన్సర్ స్పెషలిస్టులు 50 సంవత్సరాలు దాటిన తర్వాత మహిళలు మ్యామోగ్రామ్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ని పట్టుకోవచ్చు ఇనీషియల్ స్టేజ్లో. ఒకవేళ ఏదన్నా మహిళలో గనక ఫ్యామిలీ హిస్టరీ, ముఖ్యంగా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్, తల్లి తండ్రి, ఎందుకంటే మగవాళ్ళలో కూడా రావచ్చు కదా బ్రెస్ట్ క్యాన్సర్, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్లో గనక వీళ్ళకి ఎవరికన్నా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే 40 ఏళ్ళ నుంచే మొదలు పెట్టమని ఈ మ్యామోగ్రామ్. అయితే మ్యామోగ్రామ్ కూడా కొంచెం ట్రిక్కీ, వీళ్ళు అది కూడా స్టడీ చేశారు. మ్యామోగ్రామ్ అన్ని ప్రాంతాల్లో ఉందా, ఇంటర్ప్రిట్ చేసే డాక్టర్స్ ఉన్నారా, ఈ విషయంలో మాత్రం డెఫినెట్గా ప్రభుత్వం చొరవ చూపించాల్సిన విషయం ఇది. సో స్త్రీలలో సర్వైకల్ క్యాన్సర్కి ప్రతి స్త్రీ కూడా 30 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి 3 ఇయర్స్కి ఒకసారి సర్వైకల్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. స్త్రీలలో 50 సంవత్సరాలు దాటిన తర్వాత మ్యామోగ్రఫీ చేయించుకోవాలి. ఎంత ఫ్రీక్వెంట్ గా? 2 ఇయర్స్, ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి. అదే ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మాత్రం 40 సంవత్సరాల తర్వాత చేయించుకోవాలి. సో ఈ రెండు కలిపి వాళ్ళు ఒక లేడీ ఫిజిషియన్ దగ్గర కానీ, మహిళలు కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు కాబట్టి లేడీ ఫిజిషియన్ దగ్గర కానీ, గైనకాలజిస్ట్ దగ్గర కానీ వెళ్ళినప్పుడు ఒక్కసారే వాళ్ళు దీని గురించి డిస్కస్ చేయొచ్చు. ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఒక పాయింట్. మధ్యలో కొన్ని రోజులు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ప్రతి మహిళ నేర్చుకోవాలన్నారు,
కానీ ఇది అన్ని విధాలుగా అన్ని కోణాల నుంచి పరిశీలించి చూసినప్పుడు ఏమి డిసైడ్ చేశారంటే స్పెషలిస్టులు, ఇది ఆడవాళ్ళు అనవసరమైన యాంగ్జైటీ కలుగజేస్తాం. ఓకే. ప్రతి నెల మెన్స్ట్రువల్ పీరియడ్ అయినాక ఎగ్జామ్ చేసుకోండి అనేది వాళ్ళ చేతిలో చాలా భారం పెట్టినట్టు. చిన్న కంతి ఉన్నా కూడా కంగారు, అది కొన్ని బినైన్ కంతులు ఉంటాయి, ఫైబ్రాయిడినోసిస్, ఫైబ్రాయిడ్, కాబట్టి అంత భారం వాళ్ళ మీద, అది చాలా యాంగ్జైటీ క్రియేట్ చేస్తుంది వాళ్ళు టెస్ట్ చేసుకోవటము, నిర్ణయించుకోవటం అనేది. కాబట్టి డాక్టర్ దగ్గర ఇలాగో వీళ్ళు చెకప్కి వెళ్తారు కాబట్టి డాక్టర్తో థరో క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, పాల్పేషన్ కానీ, తర్వాత యాక్సిల్లాలో చిన్న చిన్న రబ్బర్ మనం లింఫ్ నోడ్స్ అంటాం కదా, అవన్నీ డాక్టర్ టెస్ట్ చేస్తే కొంతవరకు పట్టుకొని నెక్స్ట్ టెస్ట్ అడ్వైస్ చేయగలుగుతారు. అయితే ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోకపోయినా ప్రతి మహిళలో కూడా బ్రెస్ట్ అవేర్నెస్ అనే మాట, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అక్కర్లేదు కానీ బ్రెస్ట్ అవేర్నెస్ అంటే ఎప్పుడు డాక్టర్ దగ్గరికి రావాలి, సైజులో మార్పు రావచ్చు, కంతి ఏమన్నా ఉండొచ్చు, నిప్పుల నుంచి డిశ్చార్జ్ ఉండొచ్చు, రక్తం కానీ ఏదన్నా, ఇలా మనం బ్రెస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేస్తే మంచిది. ఇప్పుడు లేడీస్లో చెప్పారు, అదే పురుషుల్లో కూడా కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి. ఉదాహరణకు ప్రాస్టేట్ క్యాన్సర్, దీనికి ఒక మార్కర్ ఉంటుంది, దీన్నే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అంటారు. అది ఈ మధ్యకాలం చాలా దేశాల్లో కూడా ఈ టెస్ట్ చేయటం అంత అవసరం అంటున్నారు. అది కొంతమందిలో బాగా ప్రాస్టేట్ గ్లాండ్ ఉబ్బినప్పుడు వ్యక్తుల్లో, ముఖ్యంగా దాదాపు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన తర్వాత యూరిన్ స్ట్రీమ్లో తేడా వస్తుంది, ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవుతుంది, కొన్ని సమస్యలు వస్తుంటాయి, మూత్ర సమస్యలు. వారిలో కొంతమంది రక్తం వచ్చింది అనుకోండి, యూరిన్లో ఇందాక మనం టెస్ట్ చేసినప్పుడు రక్తం కనపడింది అనుకోండి, ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందో చూసుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీ అనుకోండి, కొంతమందిలో చూసుకోవాలి. కాకపోతే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది చాలా సింపుల్ క్యాన్సర్, ముఖ్యంగా పెద్ద వయసులో వచ్చిన వారికి, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చిన క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళు క్యాన్సర్తో చనిపోరు, చాలా తేలిగ్గా నయం చూసి. కాబట్టి ఈ టెస్ట్ అంత ముఖ్యం కాదని ఈ మధ్య అంటున్నారు. కాకపోతే ఈ విషయం డాక్టర్కి వదిలేద్దాం. కొంతమంది డాక్టర్లు వాళ్ళ పేషెంట్ ఎగ్జామ్ చేసిన తర్వాత అవసరం అనుకుంటేనే PSA ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ చేస్తారు. అదేవిధంగా కొంతమంది పెద్ద ప్రేగు క్యాన్సర్ కామన్, లేకపోతే జీర్ణాశయం ఎక్కడైనా క్యాన్సర్ ఉండొచ్చు, స్టమక్ కావచ్చు, స్మాల్ ఇంటెస్టిన్ కావచ్చు, కోలన్ లార్జ్ ఇంటెస్టిన్ కావచ్చు, పెద్ద ప్రేగు కావచ్చు. వారిలో స్టూల్ టెస్ట్, స్టూల్లో అకల్ట్ బ్లడ్ అంటాం, చాలా తక్కువ పరిణామంలో బ్లడ్ ఉన్నా కానీ మనం టెస్ట్ ద్వారా దాన్ని గుర్తుపట్టచ్చు. దీన్ని స్టూల్ గ్వాయిక్ లేదా స్టూల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ అంటాం. అది కూడా మనం ఈ ప్యాకేజ్లో చేస్తే మంచిది. హెల్త్ ప్యాకేజ్ ఉన్నప్పుడు స్టూల్ ఎగ్జామ్ కూడా చెప్తాము. అంటే అపార్ట్ ఫ్రమ్ మనం స్టూల్లో ఏమైనా ఓవా ఉందా, సిస్టులు ఉన్నాయా, అంటే ఏమైనా పరాణజీవులు ఉన్నాయా, పారాసైట్స్తో పాటుగా స్టూల్లో బ్లడ్ ఉందా కూడా చేస్తారు. బ్లడ్ ఉంటే మాత్రం డాక్టర్ నిర్ణయం మేరకు మిగతా పరీక్షలు చేపిస్తారు అన్నమాట. కొన్నిసార్లు ఈ టెస్ట్ వల్ల మనం క్యాన్సర్ని కూడా పసిగట్టవచ్చు. అలాగే ఓరల్ క్యాన్సర్ అండి, ఓరల్ క్యాన్సర్ గురించి కూడా మనం టాప్ 3 క్యాన్సర్స్లో ఒకటి. ఇది స్మోకింగ్, పొగ తాగే వాళ్ళలో, ఆల్కహాల్ తాగే వాళ్ళు ఎక్కువ కదా, గుట్కాలు ఇవన్నీ కూడా చాలా కామన్. దీనికి డాక్టర్తో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కంప్లీట్గా ఎగ్జామినేషన్, అంటే ఓరల్ ఎగ్జామినేషన్, నేకెడ్ అయితే చాలా వరకు ఏమి మైక్రోస్కోప్లు రకరకాల పరికరాలు లేకుండానే కొంత బయటపడుతుంది అని కొంతవరకు పట్టుకోవచ్చు. సో డెంటిస్ట్ దగ్గర కానీ లేదా ఫిజిషియన్ దగ్గరకు వచ్చినప్పుడు కానీ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళల్లో 30 నుంచి 60 ఏళ్ల మధ్యలో 2 ఏళ్లకు ఒకసారి వీళ్ళు ఇది చేయించుకుంటే మంచిది. నిత్యం శరీరానికి తగినన్ని విటమిన్లు అందించడం ద్వారానే ఏ వ్యక్తి ఆరోగ్యమైన, నిలకడగా, ఆరోగ్యంగా ఉంటుంది. మన శరీరంలో కొన్ని రకాల విటమిన్లు లోపించడం వలన అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిలో ముఖ్యంగా విటమిన్ B12, విటమిన్ D లోపంతో ప్రస్తుతం మన దేశంలో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ లోపాల్ని అధిగమించడానికి ఏ టెస్టులు చేయించుకోవాలి, ఆస్టియోపోరోసిస్ టెస్టుల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు B12, విటమిన్ 1, వైటమిన్ D1 చాలా కామన్ గా చేస్తున్నాం. దాని గురించి చెప్తారా? B12 గురించి మీరు చూసే ఉంటారు, చాలా మంది డాక్టర్లు ఆ టెస్టులు చేస్తున్నారు. B12 విటమిన్ అనేది మన దేశంలో చాలా మందిలో తక్కువ ఉంటుంది. B12 సాధారణంగా యానిమల్ ప్రొడక్ట్స్ ఉంటుంది. మన దేశంలో యానిమల్ ప్రొడక్ట్ కన్జంప్షన్ తక్కువ. చాలా మంది శాకాహారులు, మాంసాహారులు కూడా ఏదో ఆదివారం కొంత చికెన్ తింటారు అంతే, చాలా ఉంటుంది మామూలు కామన్ మ్యాన్. సో దీనివల్ల మనకి విటమిన్ B12 మన ఆహారంలో చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి చాలామందికి ఈ విటమిన్ B12 తక్కువ ఉంటుంది. ఇలా ఉండటం వల్ల చాలామంది తిమ్మిళ్ళు రావటం, రక్తహీనత రావటం, కొంతమంది డిప్రెషన్ వస్తుంది.
రకరకాల సిమ్టమ్స్ వస్తుంటాయి. సో కాబట్టి B12 విటమిన్ అనేది చాలా ముఖ్యమైన పరీక్ష. ఇప్పుడు చాలా త్వరగా చౌకగా లభ్యమవుతుంది అన్ని ల్యాబ్లో కూడా. టెస్ట్ చేయించుకొని B12 సప్లిమెంట్స్ తీసుకోవాలి. కాకపోతే కొంతమంది మాంసాహారం తిన్నా సరే ఈ లోపం ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే అబ్జార్ప్షన్ లేకపోవడం. మనం చాలా మంది ఏంటంటే అలవాటు మెడికల్ షాప్స్లో ఈ అల్సర్ మందులు కొనుక్కొని ప్రోటాన్ పంపింగ్ ఇన్హిబిటర్స్ అంటాం, ఒమెప్రజోలు, ప్యాంటప్రజోలు వేసుకుంటూ ఉంటారు. అవి వేసుకోవడం వల్ల యాసిడ్ తక్కువ అవుతుంది. యాసిడ్ లేకపోతే B12 అబ్జార్బ్ కాదు. కాబట్టి చాలా మందిలో కూడా మాంసాహారం తిన్నా సరే ఈ B12 విటమిన్ లోపం ఉంటుంది. కొన్ని రకాల జబ్బులు పెర్నిసినియంలో కూడా తక్కువ ఉంటుంది, అది చాలా రేర్. ఇలా అబ్జార్ప్షన్ అంటే జీర్ణాశయంలో కానీ ప్రేగులో కానీ B12 విటమిన్ అబ్జార్బ్ కాకపోతే వారు తప్పకుండా ఈ B12 ఇంజెక్షన్ తీసుకోవాలి. డాక్టర్ చెప్తారు రోజు ఒకటి, తర్వాత వారానికి ఒకటి, నెలకు ఒకటి అలా చెప్తుంటారు. మంది ఇచ్చినా కూడా మళ్ళీ అదే రూట్ కాబట్టి అబ్జార్బ్ కాదు. సో B12 విటమిన్ అనేది చాలా చౌక, అన్ని చోట్ల లభ్యమవుతుంది. విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటే అది తీసుకోవాలి. ఒకవేళ టెస్ట్ చేయించుకున్నప్పుడు సాధ్యం కాకపోతే శాకాహారులు అయితే విటమిన్ B12 సప్లిమెంట్స్ తీసుకోవచ్చు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు. ఎందుకంటే తప్పకుండా వాళ్ళలో B12 తక్కువ ఉంటుంది కాబట్టి, అది ఎక్కువ తీసుకున్న నష్టం లేదు కాబట్టి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి B12 వాడటం నష్టం లేదు. అదేవిధంగా మీరు చెప్పే విటమిన్ డి. విటమిన్ డి అనేది డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉంటుంది. సో మనకు కావాల్సినంత విటమిన్ డి రావాలంటే చాలా ఎక్కువ డైరీ ప్రొడక్ట్స్ కన్జ్యూమ్ చేయాలి, అది సాధ్యం కాదు. రెండవ సోర్స్ ఫోర్టిఫికేషన్ లేదు. ఇంకొకటి మన దేశంలో మీరు అన్నట్టుగా మిల్క్లో కానివ్వండి, ఇతర ఫుడ్స్లో, బ్రెడ్లో కానీ విటమిన్ డి ఫోర్టిఫికేషన్ లేదు. వేరే దేశాల్లో ఉండేది ఎందుకంటే వారి ఎండ తక్కువ కాబట్టి అక్కడ తప్పనిసరి పెట్టారు ఎప్పటి నుంచో, వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ తక్కువ. మన దేశంలో ఎండ చాలా ఎక్కువ ఉంది, మనకి ఎండగా ఎక్స్పోజ్ అవుతున్నాం కాబట్టి మనకి విటమిన్ డి వస్తుంది అనుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఎండకి ఎవరు ఎక్స్పోజ్ అవుతున్నారు? ఎవరు ఎక్స్పోజ్ కావట్లేదు కాబట్టి జీవనశైలికి ప్రధాన ఎగ్జాంపుల్ ఇది విటమిన్ డి డెఫిషియన్సీ రావడం. మన స్త్రీలు బయటకు వెళ్ళినప్పుడు పూర్తిగా కవర్ చేసుకుంటారు, పురుషులు కూడా. సో దానివల్ల మనకు ఎండ తక్కువ తగులుతుంది. అది మన స్కిన్ కలర్ ముదురుగా ఉంటుంది, బ్రౌన్, బ్లాక్. ఈ కలర్ మన స్కిన్ ముదురం కాబట్టి ఈ ఎండ సరిగా అబ్జార్బ్ కాదు. కాబట్టి విటమిన్ డి అనేది మన శరీరంలో ఎండ ద్వారా ఉత్పత్తి అయ్యేది కాదు. కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ టెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా దాదాపు 99% మందికి ఈ రోజుల్లో మనం విటమిన్ డి లోపం ఉన్నట్టు గుర్తిస్తున్నాం. విటమిన్ డి చాలా ముఖ్యమైన విటమిన్, హార్మోన్ కూడా. ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల చాలా మందికి ఎముకలు చాలా పల్స్గా అయిపోతాయి. ముఖ్యంగా స్త్రీలలో ఆల్రెడీ వాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువ మెనోపాజ్ వచ్చినప్పుడు ఆస్టియోపోరోసిస్ వస్తుంది. దానికి తగ్గట్టుగా విటమిన్ డి లోపం వల్ల ఇంకా ఎముకలు దెబ్బతింటాయి. దాన్ని ఆస్టియోమలేషియా అంటాం. సో దీనివల్ల నొప్పులు రావడం, అన్ఎక్స్ప్లెయిన్ నొప్పులు. చాలా మంది స్త్రీలు నాకు ఆ నొప్పి నొప్పి అంటారు, దానికి కారణం విటమిన్ డి డెఫిషియన్సీ చాలా మందిలో. కాబట్టి విటమిన్ డి టెస్ట్ కూడా తప్పనిసరిగా చేయించుకొని దానికి తగ్గ సప్లిమెంట్స్ తీసుకోవాలి. విటమిన్ B12, విటమిన్ డి, ఈ రెండు సప్లిమెంట్స్ కూడా నోటి ద్వారా తేలిగ్గా తీసుకోవచ్చు. కొంతమందిలో మాత్రం ఇంజెక్షన్ అవసరం అవుతుంది. సివియర్ డెఫిషియన్సీ ఉంది, సరిగ్గా అబ్జార్ప్షన్ లేదు, వారిలో 6 monthsకి ఒక ఇంజెక్షన్ ఇస్తాం విటమిన్ డి. చాలా చౌక, చాలా తేలిక అయిపోవచ్చు ఇంజెక్షన్ అది. దానివల్ల మనం విటమిన్ డి లోపాన్ని అరికట్టవచ్చు. ఈ ఆస్టియోపోరోసిస్కి ప్రత్యేకంగా మనం ప్రివెంటివ్ చెకప్స్లో యాడ్ చేయకపోయినా కూడా మనకి టెస్ట్ అనేది ఉంది, డెక్సా స్కాన్ అనే టెస్ట్, BMD అంటాం, అదే బోన్ మినరల్ డెన్సిటీ అంటాం కదా. అయితే ఇది కూడా డాక్టర్ని కలిసి రికమెండ్ చేస్తే చేయించుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. అవునండి. ఒక మహిళకి ఆస్టియోపోరోసిస్ ఉండటం మూలంగా పెద్ద ఎత్తు నుంచి పడక్కర్లేదు, చాలా పెద్ద ఇంజరీ జరగకపోయినా ఊరికి అటు పొజిషన్ మారేటప్పుడు కూడా ఫ్రాక్చర్ అయిన సందర్భాలు మనం వింటుంటాం. ఇక పడితే అయితే చాలా ఛాన్స్ ఉంటుంది, పొరపాటున స్లిప్ అయి పడినా అలాగూ. ఈ ఫ్రాక్చర్ మూలంగా కొందరే మళ్ళీ బ్యాక్ లైఫ్ స్టైల్ ఇదివరకట్లాగా ఉండగలుగుతారు, కొందరు మాత్రం లైఫ్ స్టైల్ లిమిట్ అవుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది, యాక్టివిటీస్ లిమిట్ అయిపోతాయి ఫ్రాక్చర్ సర్జరీ తర్వాత. ఈ లైఫ్ స్టైల్ లిమిటేషన్ అనేది చాలా ఉంటుంది కాబట్టి పైగా కొన్నిసార్లు మోర్టాలిటీ కూడా ఉంటుంది. ఎంబోలిజం కానీ ఫ్యాట్ ఎంబోలిజం లాంటి లంగ్స్కి వెళ్ళటము. వృద్ధుల్లో అయితే ఇంక వాళ్ళు మంచానికే ఉండి బెడ్ సోర్సు, తర్వాత ఇన్ఫెక్షన్లు. కాబట్టి ఆస్టియోపోరోసిస్కి ముఖ్యంగా మహిళల్లో కాల్షియం విటమిన్ డి సప్లిమెంటేషన్ ఒకటి, మీరు అన్నట్టుగా విటమిన్ డి ఉందా లేదా అని చూసుకోవటం ఒకటి. తర్వాత ఒకవేళ వారికి గనక ఇది వరకు ఫ్రాక్చర్ హిస్టరీ ఉండి, లేదా మదర్లో కానీ ఎవరిలో ఫ్రాక్చర్స్ అయి ఉండి, లేదా వీళ్ళు చాలా పెటీట్ ఉమెన్, మామూలుగా అన్నీ మనం ఒబేసిటీ ప్రాబ్లమ్సే మాట్లాడుకుంటున్నాము, కానీ చాలా పెటీట్, చాలా లో వెయిట్ ఉన్న ఉమెన్లో కూడా ఆస్టియోపోరోసిస్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళల్లో రిస్క్ ఉందనుకున్న వాళ్ళలో మాత్రం బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ చేస్తే మనం సప్లిమెంట్స్ ఇవ్వడానికి ఉంటుంది. ఎందుకంటే మనకి బిస్ఫాస్ఫోనేట్స్ చాలా మందులు ఇవాళ ఆస్టియోపోరోసిస్కి చక్కగా అందుబాటులో ఉన్నాయి. సో రికమెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు అన్నట్టుగా ఈ ఆస్టియోపోరోసిస్ అనేది మన దేశంలో చాలా మంది వైద్యులు కూడా
ప్రజలే కాదు వైద్యులు కూడా దీన్ని ఎందుకు విస్మరించారు. ఇంకొకటి మనం ముఖ్యంగా చేసేది బీపీ ఒకటి చెక్ అవునండి. చేస్తాం. వీళ్ళు వచ్చినప్పుడు హైపర్ టెన్షన్ అనేది చాలాసార్లు మనం పట్టుకుంటుంటాం. దాని గురించి చెప్తారా? సాధారణంగా మనం పరీక్షలు చేసే ముందు కానీ పరీక్షల తర్వాత కానీ సాధారణ పరీక్షలు చేసే ముందే ఫిజికల్ ఎగ్జామ్ చేస్తాం. హైట్ ఎలా ఉంది, వెయిట్ ఎలా ఉంది, బాడీ మ్యాస్ ఇండెక్స్ ఎలా ఉంది, అలా కొన్ని ముఖ్య పరీక్షలు చేస్తాం. పల్స్ ఎలా ఉంది, అన్ని చోట్ల ఈక్వల్గా ఉందా లేదా, అదే బ్లడ్ ప్రెషర్ చాలా ముఖ్యం. చాలా మందికి వారికి బీపీ ఎక్కువ బీపీ కూడా తెలియదు, ఎందుకంటే సైలెంట్గా ఉంటుంది. చాలా మంది నాకు తెలుస్తుందంటారు, అది అబద్ధం, తెలియదు. బీపీ చాలా ఎక్కువ ఉంటే తప్ప కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తెలియవచ్చు, కానీ 19% మనకు బీపీ ఉందో చెప్పడం చాలా కష్టం. కాబట్టి బీపీ తప్పకుండా రికార్డ్ చేయాలి. డాక్టరు 2 చేతుల్లో ఫస్ట్ టైం రికార్డ్ చేసినప్పుడు కుడి చేతులు ఎడం చేతుల్లో కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు బీపీ చెక్ చేస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కాళ్ళు కూడా బీపీ చెక్ చేస్తారు. అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ అనేది కేవలం పెద్దవారికి కాదు, చిన్నపిల్లల్లో కూడా బీపీ రికార్డ్ చేయాలి. కొన్ని జబ్బుల్లో ఉదాహరణ కిడ్నీ జబ్బు ఉందనుకోండి, చిన్నపిల్లలు కూడా బీపీ ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రతి పేషెంట్కి కూడా డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు బీపీ రికార్డ్ చేయడం కంపల్సరీ. ముఖ్యంగా ఫ్యామిలీ ఇస్తున్నప్పుడు వారికి వారే వాలంటరీగా వచ్చేసి బీపీ చూపించుకోవాలి, అది చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రారంభ దశలో బీపీ రికార్డ్ చేస్తే చాలా ముఖ్యమైన డయాగ్నోసిస్. ఇన్ని టెస్టులు, ఇన్ని స్కాన్ల బదులు కూడా సింపుల్ బీపీ రికార్డింగ్ ఈజ్ సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్. అందుకే బీపీ చాలా జాగ్రత్తగా రికార్డ్ చేసుకోవాలి. ఎక్కువ ఉంటే జీవనశైలి మార్చుకోవడం, మందులు వాడటం చేస్తూ ఉండాలి. చూశారు కదండి, మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవడం ద్వారా ఎన్ని రకాల భయంకరమైన జబ్బుల నుంచి బయటపడవచ్చో. మీరు కూడా వెంటనే ఈ టెస్ట్లను చేయించుకోవటం మర్చిపోకండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ.